కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. కానీ వృత్తిపరంగా ఉన్నత స్థాయి స్త్రీలతో మీరు ఏదన్నా ఆలోచనలు చేసినప్పుడు కానీ, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ ఘర్షణలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, గృహ వాతావరణంలో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మొదలైన వాటి కొరకు చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యులైన వ్యక్తుల కొరకు, ఆత్మీయులైన వ్యక్తులు, మిత్రులు, మీ సోదరి వర్గం మొదలైన వారి కొరకు కావచ్చు, ప్రయాణాల కొరకు కావచ్చు, నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటి కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెడతారు. అంటే ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. అగ్రిమెంట్స్ మొదలైన వాటి మీద సంతకాలు మొదలైన వాటి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మొదలైన వాటితో నిర్ణయాలతో పాటుగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీ మానసిక ప్రశాంతతనిస్తుంది. వృత్తిలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభ్యమవుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సోదరి వర్గంతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూడని వ్యక్తుల దగ్గర నుంచి సపోర్ట్ అనేది మీకు లభ్యమవ్వడం, దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి అందడం, దానివల్ల మనసు కొంత ప్రశాంతంగా ఉండడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, కుటుంబ సభ్యులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు, మాట విలువ, గౌరవం, కుటుంబ నేపథ్యం, కుటుంబంలో మంచి కార్యక్రమాలు అన్నీ కూడా మానసిక ప్రశాంతతను పెంపొందించే విధంగా ఉంటాయి.